హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక చర్చ నడుస్తుంది. సో ఆ చర్చే టికెట్స్ రేట్స్ పెంపు గురించి. సంక్రాంతి అంటేనే మనందరికీ తెలుసు సినిమాల సందడి. దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఒక 7 సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందులో ఒక 2 సినిమాలు ది రాజా సాబ్, యంగ్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా, అండ్ దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు అనేటువంటి 2 సినిమాలు కూడా టికెట్స్ రేట్స్ పెంచమనేసి సో హైకోర్టు కూడా ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో చూద్దాం అసలు దీని మీద అవి పెంచుతారా లేకపోతే ఏంటని మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు దీంట్లో చూస్తే మేజర్గా టికెట్ రేట్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఇష్యూ సార్, మనందరికీ తెలిసిందే. సో ఆ టికెట్ రేట్స్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అసలు కోర్టుకి ఏం చెప్పుకున్నారు, 2 సినిమాలు కూడా కొన్ని లెటర్స్ బయటకు వచ్చాయి. సో టికెట్ రేట్స్ హైక్ కావాలని. సో దాని మీద హైకోర్టు ఏం చెప్పింది అసలుకి? అదే అంటే ఇప్పుడు రిట్ అపీల్స్ అంటాము. ఇవాళ రిట్ అపీల్ నెంబర్ 7, 8 అట్లా కనెక్టింగ్ మ్యాటర్స్ ఉన్నాయి. సో వాళ్ళు ప్రేయర్ వాళ్ళు అడిగిన రిలీఫ్ ఏంటి అంటే, ఒకటి ఏదైతే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అఖండ 2కి మేము దాన్ని మనము ఛాలెంజ్ చేశాం. ఇది సింగిల్ బెంచ్లో. ఆ సింగిల్ బెంచ్ జడ్జి వారు ఇచ్చిన ఆర్డర్ ఏంటిది అంటే, ఇది న్యాయబద్ధం కాదు. సో ఇచ్చే పర్సన్కి అథారిటీ లేదు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్కి ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు గివ్ సచ్ మెమోస్ అండ్ బికాజ్ ఆఫ్ సినిమా ఆటోగ్రాఫిక్ యాక్ట్ ప్రకారము ఇవ్వటానికి అతనికి అధికారం లేదు. ఓన్లీ ఎక్కడెక్కడైతే డిస్టిక్ లెవెల్లో ఎస్పీస్కి అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, లేకుంటే హైదరాబాద్ లాంటి నగరం అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్కి, వీళ్ళకే అర్హత ఉన్నది. అట్లా బ్లాంకెట్గా రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరియట్లో కూర్చున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్, ఇంతకుముందుకు రవి గుప్తా గారైనా ఇప్పుడు సివి ఆనంద్ గారైనా, వారికి పవర్స్ లేవు. ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ బట్ ద పొజిషన్ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ అని, దీనికి శాంక్టిటీ లేదు. సో టు దట్ ఎక్స్టెంట్ ఆర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మేము అదే రోజు మేము అడిగిన రిలీఫ్ ఏంటిదంటే, అక్కడ సింగిల్ బెంచ్లో ఎవ్రీ టైం ఇది జరుగుతుంది, ఇవాళ కొత్తగా కాదు. అంటే మేము ఈ న్యాయ పోరాటము ఇది తెలంగాణ ప్రజల పక్షాన, ఎందుకంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు. అవును, సరే నీళ్ళ పంచాయతీ ఇప్పుడు జరుగుతుంది ఈ కృష్ణా జలాలు గోదావరి. నిధులు అనేది సరే, అది మనం ఏదో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కాదు. ఇక్కడ ఎంత డబ్బులు ఈ మనకు తెలియకుండానే తెలంగాణ ప్రజల నుంచి ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో మేము లెక్కలు తీసాం. అంటే తెలిసి తెలియక మనం వెళ్తున్నాం సినిమాలకి. అలార్ ఫ్యాన్స్ ఓన్లీ. ఏ తరం వాళ్ళకి ఆ తరం ఫ్యాన్స్ ఉన్నారు. ఒకరికి ఎన్టీ రామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత ఒకరికి కృష్ణ గారు, అట్లా ఒక తరం అయిపోయింది. రెండో తరం చిరంజీవి, మళ్ళీ బాలకృష్ణ గారు, తర్వాత ఆ తరం ఒకటి ఉంది వెంకటేష్, నాగార్జున. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిలో వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు వచ్చారు. అట్లా తరం వస్తున్నారు. అట్లనే ప్రజలు కూడా, జనాలు కూడా సినీ గోవర్స్ ఎక్కువ అయిపోయినారు. సో ఇప్పుడు మేము ఈ 1 yearలో లెక్కలు తీస్తే యావరేజ్గా నెలకు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రోజు అవుతున్నాయి. అంటే చాలా సినిమాలు అవుతున్నాయి, కానీ 2-3 సినిమాలకు మాత్రం ఈ ప్రభుత్వాలు పెద్ద సినిమాలని పేరు పెట్టి ఆ సినిమాలకి ఈ వెసులుబాటు ఇస్తున్నారు. ఏది రేట్లు పెంచుకోవచ్చు అని, స్పెషల్ షోస్ అని, బెనిఫిట్ షోస్ అని, మిడ్ నైట్ షోస్ అని, ఎర్లీ మార్నింగ్ షోస్ అని. సో ఇది ఈ అన్నిటితోటి ఏమవుతుంది, ఈ తెలంగాణ ప్రజలు ఈ 4-5 రోజులు అంటే ఈ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 4 రోజుల్లో ఏ సినిమా మీదైనా వాళ్ళు పెట్టి ఈ నైజాం అంటాము ఈ రీజన్, ఈ ఇంతకుముందుకు 10 జిల్లాలో ఇప్పుడు 33 జిల్లాలో అదన్నీ కలిపితే నైజాం అంటారు. ఇది వాళ్ళ సినీ భాషలో వచ్చే కలెక్షను మేము చూస్తే ఒక సినిమాకి 35 కోట్లు వస్తుంది, ఒకదానికి 50 వస్తుంది, ఒకదానికి 60, 70, 80 వచ్చినవి కూడా ఉన్నాయి ఒక సినిమాకి. యావరేజ్గా మేము అనుకున్నది ఏంటంటే 65 కోట్లు అనేది తీసుకుంటే 65 ఇంటూ 12 నెలలు ఇంటూ 2 సినిమాలు చేస్తే దగ్గర 1300 కోట్ల నుంచి 1500 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము ఓ 2-3 సినిమా ప్రొడ్యూసర్ దగ్గరికి చేరుతుంది. దీనివల్ల తెలంగాణకి ఉపయోగం ఉందా?
జీరో యూస్. సో సరే, ముఖ్యమంత్రి గారు మొన్న జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ గురించి ఏమన్నారు అంటే, మేము సినిమా ఇలాంటి పెద్ద సినిమాలకి పెంచుకోవడానికి రేట్ల పెంపుదలకి మేము వ్యతిరేకం కాదు. అంటే ముఖ్యమంత్రి గారు అది పుష్ప అప్పుడేమో వారు నేను కుర్చీలో కూర్చున్నన్ని రోజులు, నేను ఈ పదవిలో ఉన్నన్ని రోజులు, దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, నో స్పెషల్ షోస్, నో రేట్ హైక్స్ అని చెప్పారు. సరే, ఏమైందేమో తెలియదు. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి వచ్చేవారికి ఈ విధంగా వాళ్ళు మాట మార్చి అది ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశంగా పెట్టారు. వీళ్ళేం చేస్తున్నారు అంటే, మేము మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాము, ఇప్పుడు 100 రూపాయలు లేకుంటే 1000 రూపాయలు. ఇప్పుడు నిన్న రాజాసాబ్కి అడిగింది స్పెషల్ షోకి 1000 రూపాయలు. 1000 రూపాయలు. సో ఈ 1000 రూపాయల నుంచి స్ట్రైట్ అవే 20% అంటే 200 సినీ కార్మికులకు పోతలేదు. అక్కడ మీరు ఏం చేస్తున్న 100 రూపాయలు అన్ని కట్టింగ్లు పోను, అంటే డిస్ట్రిబ్యూటర్కి 100 రూపాయలు వస్తుంది. ఆ వచ్చిన 100 రూపాయల మీద మళ్ళీ GST కట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, ఆ డిస్ట్రిబ్యూటరు మళ్ళీ ఆ థియేటర్స్ ఖర్చులు అన్నీ పోయినాక లాస్ట్కి వచ్చేది 23 నుంచి 21 రూపాయి వస్తుంది. అంటే కొన్ని దగ్గర 23 ఉంది, కొన్ని దగ్గర 21 రూపాయి ఉంది. సరే, యావరేజ్ ఈజీ ఖర్చులకి 20 రూపాయలు అనుకుందాం. 20 రూపాయల మీద 20%, నాట్ ఆన్ 100 రూపీస్ విచ్ ఈస్ కమింగ్, మనం పే చేసే 100 రూపాయల మీద కాదు. అన్ని పోయినాక 20 రూపాయలు ప్రొడ్యూసర్కి వస్తుంది. ప్రొడ్యూసర్ నుంచి ప్రభుత్వానికి నేను 20% ఇస్తా అంటున్నాడు. అంటే ఆయనకు వచ్చిన 20 రూపాయల నుంచి 20% ఎంత అవుతుంది? సింపుల్ లెక్క 4 రూపాయలు అవుతుంది. నువ్వు తెలంగాణ ప్రజల నుంచి 100 రూపాయలు తీసుకొని నువ్వు 4 రూపాయలు ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్లో ఉన్న లేకుంటే కృష్ణానగర్లో ఉన్న కార్మికులకు ఇస్తా అంటే, తెలంగాణ గవర్నమెంట్ 4 రూపాయలు ఇవ్వచ్చు కదా. లేకుంటే సినిమా మీద 4 రూపాయలు ఎక్కువ పెట్టుకోమను, నీకు అంత ప్రేమ ఉంటే. నా దగ్గర 100 రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి, ఇది కట్టి, అది కట్టి, లాస్ట్కి 20 రూపాయలు ప్రొడ్యూసర్కి వస్తే అందులో నుంచి 20% అంటే 4 రూపాయలు ఇవ్వడానికి నా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకోవటం. సో ఆ వాదన కూడా నిలబడలేదు. ఓకే, ఓవరాల్గా ఇవాళ ఏమైంది కోర్టులో అంటే, ఇప్పుడు మేము అందుకని రిస్ట్రైనింగ్ ఆర్డర్ తెచ్చుకున్నాం సింగిల్ బెంచ్ నుంచి. అంటే మేము సింగిల్ బెంచ్లో ఈ విధంగా వాదనలు వినిపించి, ఒకటి, ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ఈ వాదన చేశారు, వాగ్దానం చేశారు తెలంగాణ ప్రజలకి. ఓకే, సరే, జూబ్లీ హిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆడ కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 4 రూపాయలు రావాలి. అట్లని చెప్పి మొత్తం తెలంగాణ ప్రజల నుంచి 100 రూపాయలు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్న కార్మికులకి, కృష్ణానగర్ వాళ్ళకి 4 రూపాయలు చేయడం కరెక్ట్ భావ్యం కాదు కదా. 4 రూపాయలు ప్రభుత్వం ఇవ్వచ్చు అంతకైతే. ఓకే, అయితే ఇప్పుడు టికెట్ రేట్స్ ఇప్పుడు వాళ్ళు అడిగినందుకు సార్ కోర్టు ఏం చెప్పింది సార్? అంటే ఇవి పెంచొచ్చు అన్నదా, లేకపోతే మీరు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళన్నదా, అసలు ఏమన్నది అనుకోవచ్చు? అదే, అయితే ఇప్పుడు అంటే గత సినిమాలకు ఇప్పుడు ఏదైతే పుష్ప, అఖండ 2 ఇలాంటి సినిమాలకు వర్తించింది, ఈ 2 సినిమాలకు వర్తించదని కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇచ్చింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అదే, ఇది మా నోబుల్ కాజు, మా పిటిషనర్ మీ అందరం ఫైట్ చేస్తున్నాం గత 1 ఇయర్ నుంచి. సో మేము సింగిల్ బెంచ్లో రిస్ట్రైనింగ్ ఆర్డర్ తీసుకొచ్చాము. అంటే ఇట్లా సినిమాకి మెమో ఇస్తున్నారు కాబట్టి మీరు ఫ్యూచర్ సినిమాలు, ఇప్పుడు మేము తెచ్చింది ఎప్పుడు అఖండ 2 మూవీ అప్పుడు, దాని తర్వాత ఎలాగో పెద్ద సినిమాలు ఉన్నాయి, ఇట్లా లైనప్ అయినాయి. మన ఇది క్రిస్మస్ హాలిడేస్కి, న్యూ ఇయర్కి, మళ్ళీ సంక్రాంతి హాలిడేస్కి ఇవన్నీ ఉన్నాయి అని చెప్తే, సింగిల్ జడ్జి వారు ఏమన్నారంటే రిస్ట్రైనింగ్ ఆర్డర్ అంటే ఈవెన్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ ఆల్సో హీ హాజ్ barred the Telangana government or to the specifically special chief secretary home not to issue this type of memos of enhancing prices or this type of benefit shows or special shows or whatever you name the show, దానికి ఇవ్వద్దు, అసలు ఇవ్వద్దు, సినిమాలకు కూడా ఇవ్వద్దు అని ఆర్డర్ పాస్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళు ఎలా కన్సిడర్ చేయాలనుకోవచ్చు? ఇవాళ వీళ్ళు WA అంటే రిట్ అపీల్ అంటారు. ఈ 2 సినిమాల ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉన్నారో, మన రాజాసాబు అండ్ మనశంకర్ వరప్రసాద్, ఈ ఫిలిం ప్రొడ్యూసర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్,
వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి 4వ తారీఖు నాడు 4 జనవరి నాడు అప్లికేషన్ ఒకళ్ళు పెట్టారు, 5 జనవరి నాడు ఇంకొకరు పెట్టారు. సో ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మాకు ఈ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది, మేము ఇస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మూవ్ చేశారు, ఎందుకంటే మేము ఇట్లా ఇవ్వద్దు అని చెప్తే వాళ్ళు WAలో రిట్ అపీల్లో ఇవాళ డివిజనల్ బెంచ్కి వచ్చారు. కోర్టులో రిట్ అపీల్లో డివిజనల్ బెంచ్ అంటే 2 జడ్జిలు ఉంటారు. సో ఇవాళ లిస్ట్ అయింది ఐటమ్. సో వాళ్ళు నిన్న లంచ్ మోషన్ మూవ్ చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇవాళ రెగ్యులర్గా కాజు లిస్ట్లో వచ్చింది. సో టాప్ ఆఫ్ ద లిస్ట్ అంటాము. సో 6, 7, 8 అట్లా 15 దానిక కనెక్టింగ్ మ్యాటర్స్ ఇవే ఉన్నాయి. ఎందుకంటే ఒకళ్ళు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, ఒకళ్ళు వాళ్ళు అట్లా టోటల్ ఇవాళ మోరాలెస్ హాల్ మొత్తం, అది మన కోర్టు హాల్ మొత్తం వాళ్ళతోటే నిండిపోయింది. దే ఆర్ ఆల్ బ్యాటరీ ఆఫ్ లాయర్స్, కార్పొరేట్ లాయర్స్. వేరాజ్ వీఆర్ డూయింగ్ ప్రోబోనో. తెలంగాణ ప్రజల కోసం మా పిటిషనరు మేము మా డబ్బులతోటి ప్రోబోనోగా చేసుకుంటున్నాం. ఇది గమనించాలి చాలా మంది ప్రేక్షకులు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మీరు సినిమాలు చూసుకోండి, మీ పైసలకి మీ జోబులకి చిల్లులు పడకుండా మా ప్రయత్నము. వచ్చి ఏమన్నారు సార్ వాళ్ళు? అడిగేది ఏంటిది, వాళ్ళు అడిగింది ఏంటి అంటే, మేము సింగిల్ బెంచ్లో ఉన్న కేసెస్ అంటే రిట్ పిటిషన్స్ అంటాము, దాంట్లో మేము పార్టీమి కాదు, మా వాదన వినలేదు, వినకుంటే ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఎట్లిస్తారు, కాబట్టి మేము ఎఫెక్ట్ అయ్యాము, దానివల్ల మా సినిమాలకి ఇప్పుడు మేము ఇచ్చిన లెటర్స్ ఇబ్బంది అవుతుంది, ఇన్ని కోట్లు పెట్టాము, ఇంత ఇది అని చెప్పారు. సో అప్పుడు సుదీర్ఘ వాదనలు విన్నాక అంటే వాళ్ళు 2 రిలీఫ్స్ అడిగారు. ఒకటేమో ఈ రిస్ట్రైనింగ్ ఆర్డర్ని సస్పెన్షన్లో పెట్టండి ఒకటి, రెండోదేమో మన ఈ మాకు తెలంగాణ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇవ్వండి, మా లెటర్స్లో మేము అడిగిన బెనిఫిట్స్ అంటే ఏదైతే మేము అడిగామో రేట్లు పెంచుకోవచ్చు అని, తర్వాత ఇన్ని రోజులకి ఇంత ధరలు, తర్వాత ఇన్ని రోజులకి ఇంత, ఏదో అంత స్టాండర్డ్ ఫార్మాట్ ఉన్నది. సో వాళ్ళు అందులో ప్లస్ ఈ బెనిఫిట్ షోసు, ఎర్లీ మార్నింగ్ షోసు, మార్నింగ్ 4 AM అనుకుంటా అడిగింది. 1 AM ఏమో అప్పుడు పుష్ప వాళ్ళు అడిగారు, ఇప్పుడు వీళ్ళు 1 AMది కాకుండా 4 AM అడిగారు. వాట్ ఎవర్ ఎక్స్ట్రా షోస్ అడిగారు. ఇవన్నీ ఇచ్చి మీరు తెలంగాణ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వండి, అంటే దిస్ హైకోర్ట్ షుడ్ గివ్ ఎ డైరెక్షన్ టు కన్సిడర్ అవర్ లెటర్స్ అండ్ గివ్ అస్ ఎ మెమో అకార్డింగ్లీ అనేది వాళ్ళ ప్రేయరు. కానీ ఫస్ట్ది ఇవాళ డివిజనల్ బెంచ్ ఏమన్నదంటే, సరే మీకు లోవర్ కోర్ట్ ఇచ్చిన సింగిల్ జడ్జి ఇచ్చింది అప్లికబుల్ కాదు అని క్లారిఫైయింగ్. అది ఇట్ ఈస్ ఓన్లీ నైదర్ ఎ డైరెక్షన్ టు ఎనీబడి, జస్ట్ కాకపోతే సినిమాలది మీకు వర్తించదు అని చెప్పింది, క్లారిఫికేషన్ ఇచ్చారు. రెండోది వీళ్ళు అడిగిన ఈ రిలీఫ్ ఏదైతుందో మీరు తెలంగాణ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వండి, మేము ఇచ్చిన లెటర్లో ఉన్న కన్సిడర్ చేయండి అనేది ఇవ్వలేదు. మరి ఏం చెప్పింది సార్ కోర్టు? అదే ఇప్పుడు సుదీర్ఘ వాదన విన్నాక కోర్టు ఓపెన్ కోర్టులో డిక్టేషన్ ఇచ్చారు. ఆ డిక్టేషన్ ఇప్పుడు టైపింగ్ అయ్యి ఏమైనా ఎర్రర్స్, టోపోగ్రఫికల్ ఎర్రర్స్, మాడిఫికేషన్స్ అన్నీ అయ్యి అప్లోడ్ అవుతుంది. ఇప్పటికైతే నాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చే మటుకి నా దృష్టికి అయితే రాలేదు. మా టీం కూడా చూస్తున్నాం అప్లోడ్ అయ్యిందా కాలేదని. ఇప్పుడు వాళ్ళు అప్లోడ్ అయ్యి చూస్తే క్లారిటీ వస్తుంది. మాకు మొత్తం కోర్ట్ రూమ్లో ఉన్నాం కాబట్టి మాకు అర్థమైంది ఏంటిది ఆర్డర్ అంటే, సింపుల్గా ఆ రిస్ట్రైనింగ్ ఆర్డర్ of the single judge is not applicable to these 2 movies. అక్కడికి క్లారిటీ. రెండోది ధరల పెంపుదల తెలంగాణ ప్రభుత్వము డిస్క్రిషనరీ పవర్ ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందుకు ఆ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆర్డరు వీళ్ళకి ఒక అడ్డుగోడ మాదిగా ఉన్నది, ఇలా అడ్డుగోడ తొలగిపోయింది. అంటే ఇచ్చుకోవచ్చా ఇప్పుడు? ఎట్లా అంటే ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఇంత ముందుకేమో కోర్టు ఇవ్వద్దు అనేది, ఇప్పుడు మాత్రం మీ ఇష్టం. ఇట్ ఈస్ అప్ టు, అందుకని డివిజనల్ బెంచ్ ఆ పరిధిలోకి పోలే, వాళ్ళు అడిగిన ఆ రిలీఫ్ కన్సిడర్ చేయలే. కానీ ఫస్ట్ రిలీఫ్ ఇచ్చిండ్రు, ఏదైతే రిస్ట్రైనింగ్ ఆర్డర్ మీకు అప్లికబుల్ కాదన్నారో ఆ కాపీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఆయన ఇప్పుడు డెమోక్రసీలో ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు, పీపుల్ ఇంట్రెస్ట్లో వాళ్ళు ప్రభుత్వం పనిచేస్తుందా, మా వైపు ఉంటుందా ప్రభుత్వము,
ఏది మేము సోషల్ యాక్టివిస్టో, పొలిటికల్ యాక్టివిస్టో, లీగల్ యాక్టివిస్టో అంటాము. మేము ఇంతమంది తెలంగాణ ప్రజల కోసము 1300 కోట్లు 1500 కోట్లు ఇట్లా దోపిడీ కావద్దా అని మా వైపు ఉంటుందా? ఇది ప్రజా కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు నుంచి ఇప్పుడు ప్రజా కోర్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏంది? ప్రజా పరిపాలన అంటున్నారు. లేదు వీళ్ళ దగ్గర దోషి ఆ ఇద్దరికే ఇస్తారా అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలుసుకోవాలి. నేను క్లియర్గా చెప్పేది ఏంది అంటే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. పాదూరి శ్రీనివాసరెడ్డి నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ప్రజల శ్రేయస్సు గురించి మేము పుష్ప 2 నుంచి ఈరోజు దాన్ని కొట్లాడుతున్నాం. ఈ స్టేజ్కి తీసుకొచ్చాం ప్రభుత్వాన్ని. అంటే నో స్పెషల్ షోస్, నో బెనిఫిట్ షోస్ నుంచి ఈ స్టేజ్ తీసుకొచ్చాం. ఇవాళ నికాసైన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో ఉంది, ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాలి. నేను ఈ కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వలే, మీరు కంటెంప్ట్ ఏం కాదు. ఏది మీరు ఇచ్చినా కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు, ఇచ్చినా కాదు, ఇవ్వకున్నా కాదు. అవును, ఇవ్వకుంటేనేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు, ఎందుకంటే కోర్టు ఏం డైరెక్షన్ ఇవ్వలే. ఇస్తే మాత్రం తెలంగాణ ప్రజలు పైసలు దోచి మీరు ఆ ఇద్దరు సినిమా ప్రొడ్యూసర్లకు ఇచ్చారు. ఎట్లయితే నీళ్లు దోసుకపోయి ఆ కృష్ణా జలాలని ఆంధ్ర వాళ్ళు దోసుకపోతుండ్రని మీరు ఈ వారం 10 రోజుల్లో పీపీటీలు ఇచ్చారో, అట్లా మేము కూడా ఊరూరనే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు ఓకే, ఇప్పుడు సరే వాళ్ళు ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు దీనికి ఎన్జిటి కావాలి, అది కావాలి, ఇంత ఉమ్మడి రాష్ట్రంలో ఇది జరిగింది, కేసీఆర్ ప్రభుత్వం ఇది చేసిండ్రు అని మీరు పవర్ పాయింట్లు ఇచ్చారు. ఇప్పుడు మీ చేతిలో ఉంది ఈ ఏదైతే తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకుపోయి ఈ బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ప్రైజ్ హైకులు, లేనిపోని హడావు. ఇందులో ఎవరన్నా ఒక్కడు హీరో ఉన్నాడా మన తెలంగాణ వాడు? ఎవరన్నా ఒకరికి బెనిఫిట్ అవుతుందా ఈ పైసల గురించి? అంటే వాళ్ళు ఏమంటారు అంటే సినిమా తీరుగా చూడాలి, అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్ అవునండి, అట్లాంటి రాజకీయాలనే చూడాలి కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఈ తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రం వాడే కదా, తెలుగు మాట్లాడేవాడే కదా. రాజకీయాలనే చూడాలి. ఇప్పుడు సినిమాలు చూస్తే సినిమాల నుంచే రాజకీయాలకు వచ్చిండ్రు కదా. ఇలా భ్రష్టు పట్టించింది రాజకీయాల్ని ఎవడు పట్టించిండు? సినిమా నాయకులు పట్టించిండ్రు. ఇప్పుడు సినిమాల నుంచి సినిమాలు చూడాలంటే ఎన్టీ రామారావు ఎందుకు రాజకీయాలకు వచ్చిండు? ఇప్పుడు నిజంగా సినిమాలు చూడాలంటే నాగేశ్వరరావు చూడాలి. మళ్ళీ ఈవెన్ కృష్ణ గారిని కూడా కాదు, నాగేశ్వరరావు ఫ్యామిలీ నుంచి ఎవరు రాలే, ఆయనకు మాట్లాడడానికి అధికారం ఉంది. ఇప్పుడు దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి 2 సార్లు ఆయన రాజకీయ నాయకుడు అయిండు, వాళ్ళ తండ్రి దగ్గుపాటి. కాబట్టి మీరేదో తెలంగాణలో బుర్ర లేదు, బుద్ధి లేదు అనుకోకండి. మేము తాట తీస్తాం. సినిమాలు అంటే సినిమాల మాదిగా ఉండాలంటే మీరు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఎవరిని ఏమంటలేరు. ఇప్పుడు టాటాలు ఉన్నారు, బిర్లాలు ఉన్నారు, అంబానీలు ఉన్నారు, అదానీలు. ఎవరిని అంటున్నారు? అందరూ పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ ఓన్లీ అంబానీని అదాని అంటుండ్రు. ఎందుకు అంటుండ్రు? వాళ్ళు బిజినెస్ చేసి మన దగ్గర డబ్బులు తీసుకొని మొన్న బీజేపీకి డబ్బులు ఇస్తున్నారని మాకు తెలియదు, మాత్రం అక్కర్లేదా? కాబట్టి మీకేం చేస్తుండ్రు? మీకు మూటలు ఇస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజల నుంచి సంవత్సరానికి 1500 కోట్లు 1800 కోట్లు వసూలు చేసి వీళ్ళు మీకు 100 కోట్లు ఇస్తున్నారు. అదే పరమభక్ష పర్వాన్నము తిరుపతి లడ్డు అనుకుంటున్నారు. కాబట్టి సినిమాలు కాదు, సినిమాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్, బ్యూరోక్రాట్స్ అందరూ ఒకటైనరు. ఇలా పాపం అమాయకులు స్టూడెంట్స్, ఒకప్పుడు స్టూడెంట్ ఉద్యమాల నుంచి రాజకీయ నాయకులు వచ్చేటోళ్ళు. ఇలా స్టూడెంట్లనేమో వాళ్ళు చదువుకోమని 6వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి ఐఐటీస్ అని ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని వాని రాజకీయాలకి ఈ దేశానికి దూరం చేసేసిండ్రు. కన్న తల్లికి దూరం, కన్న తండ్రికి దూరం, సొంత ఊరికి దూరము, లాస్ట్కి ఇంకా వాడికి అమెరికానే అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎవరు చేసిండు? చంద్రబాబు చేసిండు. కాబట్టి మాకు క్లారిటీ ఉంది, సినిమాలు పెంచాలి, కాదంటలేను. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. ఇవాళ అదే గ్లోబల్ సమ్మిట్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ పౌరునికి, అరే బాబు 50 ఎకరాలు 100 ఎకరాలు నువ్వు సినిమా పెట్టమని చెప్పాలి కదా. నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి సల్మాన్ ఖాన్ని, షారూఖ్ ఖాన్ను, ఇంకెవరినో పట్టుకొచ్చి ఇచ్చారు. కాబట్టి నేను ఏ పార్టీకి వంతన బార్చలేను. ఇవాళ తెలంగాణ గడ్డ కోసం నిలబడతా. మోర్ స్పెసిఫికల్లీ మొన్న నా గొంతు విప్పించాను. ఇది మన దక్షిణ తెలంగాణలో అన్యాయం జరుగుతుంది పాలమూరికి, రంగారెడ్డికి అని. ఆ రోజు గవర్నమెంట్కి క్లియర్గా చెప్పాం కదా, మేము కేసీఆర్కి నోటీస్ పంపించాము. సో మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అట్లా అడ్వకేట్గా మా గొంతు ఎత్తుతాము. ఇవాళ కోర్టులో కూడా వెత్తాము, డివిజనల్ బెంచ్లో కూడా. యాక్చువల్గా వాళ్ళకి ఫేవరబుల్ ఆర్డర్ వచ్చేది, కానీ మా వాయిస్ వినిపించడంతో
సో మీ ప్రభుత్వాల మీదకి అట్లీస్ట్ నాటు ఆ డైరెక్షన్ ఆపగలిగాం. సెకండ్ రిలీఫ్ కూడా వచ్చేది. దే ఆర్ మెంటలీ ప్రిపేర్డ్. ద బెంచ్ ఈస్ మెంటలీ ప్రిపేర్డ్ టు గివ్ దట్ ఆర్డర్. నేను రెడీగా ఉన్నా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు రెడీగా ఉన్నాను. నాకు ₹1,00,000 జరిమానా వేసిన రెడీగా ఉంటేందుకు పోయినా మార్నింగ్. వెన్ ఐ వెంచర్డ్ ఫ్రమ్ మై లెఫ్ట్ ఫ్రమ్ మై హౌస్, ఐ ప్రిపేర్డ్ ఫర్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్ టు పే 1 lakh వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు ఫైన్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నికాస్ అయిన తెలంగాణ వాది అంటే మాలాంటి వాళ్ళమే. మాకే పదవులు లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే మా వాయిస్ నో అది లీగల్లీగా టెక్నికల్లీగా సౌండ్ ఉంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. బట్ మాది నోబుల్ కాదు. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పొట్టగొట్టి నువ్వు ఒక పెద్ద నాయకునికి, పెద్ద సినిమా ప్రొడ్యూసర్కి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి అంత అసలు సినిమా ఎవరిది ఏమన్నాడు? ఇప్పుడు అది నిజంగా పెద్ద సినిమాగా క్వాలిఫై కావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. మినిమం 100 crores పెట్టాలి. 100 crores కూడా ఏది ఓన్లీ ప్రొడక్షన్ మీద, నాట్ ఆన్ ద యాక్టర్స్ రెమ్యునరేషన్. యాక్టర్స్, డైరెక్టర్స్ జీతభత్యాలు కాకుండా సినిమా ప్రొడక్షన్ కోసం 24 craftsలో యాక్చువల్గా ఏం ఖర్చు అయింది అదే. ఫ్యాన్సీ సెట్స్ కూడా కాదు. సో అంటే ఎక్కువ మంది కార్మికులు అది కూడా ఉంది. 100 days తెలంగాణ 20% ఆఫ్ ద మూవీ తెలంగాణ భూభాగంలో తీయాలి. రెండోది మినిమం తెలంగాణ భూభాగంలో 20% తీయాలి, 100 రోజులు తీయాలి. యావరేజ్గా పర్ డే 1000 పీపుల్ని హైర్ చేసుకోవాలి. అంటే వర్క్ చేయాలి వాళ్ళ సినిమా మీద. అది తెలంగాణ బిడ్డలు. నువ్వు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి వేరే రాష్ట్రాల నుంచి పట్టుకొస్తే కాదు. కాబట్టి ఈ రోజు దానిక కూడా మేము పుష్ప 2లో అడిగినది ఇదే అడిగినాం. అసలు నీది 100 కోట్లు అయినా అంటున్నావు, ఎక్కడుంది? ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి ఏమైనా లెక్కలు ఇచ్చావా? మా ఇప్పుడు హానరబుల్ కోర్టుకు అయితే ఇవ్వలేదు. ఈ రోజు కూడా వాళ్ళు వేసిన కౌంటర్లో కూడా ఎక్కడ మేము అడిగిన డేటా ఇవ్వలే. నీకు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నావు? ఇప్పుడు పర్మిషన్స్ అంటే తెలంగాణ ప్రభుత్వము ఒక సింగిల్ విండో కింద ఇస్తుంది. ఎక్కడ ఇస్తుంది? తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఇవ్వాలి. ఫిలిం అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు ఈ సినిమా మీరు ఎప్పుడు అప్లికేషన్లు ఇచ్చారు, ఎక్కడ షూటింగ్ చేశారు, అది 20% కన్నా ఎక్కువైందా? అదొకటి. రెండోది 100 రోజులు షూటింగ్ ఎక్కడెక్కడ చేశారు. 100 రోజులు అంటే 8 hours మినిమం 1 shift. అందులో ఈచ్ డే యావరేజ్గా 1,000 మెంబర్స్ని పెట్టాలి. ఓవరాల్గా పెట్టారా? ఈ లెక్కలకి ఎక్కడ మ్యాట్రిక్స్ లేదు. ఏమీ లేకుండా మాది పెద్ద సినిమా పెద్ద సినిమా పెద్ద సినిమా. ఎట్లా పెద్ద సినిమా అవుతుంది? మీరు తీసే అన్ని ఈ గ్రీన్ మ్యాట్ మీద తీస్తున్నారు, ఆ తర్వాత విఎఫ్ఎక్స్లు యాడ్ చేస్తున్నారు. ఇక మీరు ఉపాధి ఎక్కడిస్తున్నారు? ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ని అడగండి, చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళు 100 కోట్లు అంటారు, ఒకళ్ళు 50 కోట్లు అంటుండ్రు, 20 కోట్లు అంటుండ్రు, రెన్యూమరేషన్ తీసుకుంటుండ్రు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూ ఆర్ మేకింగ్ మనీ ఆఫ్ స్మాల్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో ఏది మార్జినల్ సెక్షన్స్. అందులో గిగ్ వర్కర్స్ ఉండొచ్చు, ఆటో డ్రైవర్స్ ఉండొచ్చు, రిక్షా పుల్లర్స్ ఉండొచ్చు, తర్వాత తల్లిదండ్రుల దగ్గర హింసించి పైసలు తీసుకొచ్చి సినిమాలు చూపించమని అడిగేవాళ్ళు, ఇంకా వాళ్ళకి ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు క్రెడిట్ కార్డులు గీకి. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, ఆ పుష్ప సినిమాకి వచ్చిన మహిళ, ఆ ఫ్యామిలీ 4. అందులో ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే ఆ 7-8 ఏళ్ళ బాలుడు, తేజ సాయి అనే వ్యక్తి బాలుడు, ఆయన ఏంది అల్లు అర్జున్ ఫ్యాను. వాడికి అసలు సినిమాలంటే తెలియదు, అంత అవగాహన లేదు. 2వ తరగతి 3వ తరగతి అబ్బాయికి ఏంది చూసి ఏంది ఇట్లా ఇది మన తగ్గేదేలే అని నేర్చుకొని ఇప్పుడు తగ్గేదేలే నేను మళ్ళీ చూడాలి అని ఆ బాలుడు ఫోర్స్ తోటి తల్లి తండ్రి వాళ్ళ కుటుంబం అంతా వచ్చిండ్రు. వచ్చినప్పుడు అప్పుడే అంటున్నారు 800 మాకు కష్టం అండి, ఆయనకు వచ్చేదే 16,000 16,000 20,000 జీతం అంట, మధ్యతరగతి కుటుంబం. వచ్చారు, ఏమైంది అలా ట్రాజడీ? సరే అది అక్కడ స్టాంపేడ్ జరిగింది, అది వేరే విషయం. కానీ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే ఈస్ బికాస్ ఆఫ్ దిస్ హైప్ ఆఫ్ దిస్ ఫ్యాన్ఫేర్, ఆ తెలిసి తెలవని పసి బాలుడు వాళ్ళ పేరెంట్స్ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళకి స్తోమత లేకుండా సినిమాకి చెప్పి, లేదంటే వాడు తినాడు, అలుగుతాడు, ఇవాళ రేపట్లో ఉంటే అన్ని ఇష్యూసే ఉన్నాయి కదా, ఏమైనా ఫ్యాన్ కూరేసుకుంటాము, బిల్డింగ్ మీద దూకేస్తాము, ఇవే ఉన్నాయి. కాబట్టి వాడు ఏమైనా భయపడిపోయి టికెట్ కొన్నాడు. ఆ రోజు చెప్తున్నారు ఇంటర్వ్యూలో, వాళ్ళ ఇంటర్వ్యూ అది మీరంతా రిపోర్ట్ చేశారు పేపర్లో, టీవీలలో. ఆ బాలుడు మళ్ళీ చూస్తా అని మళ్ళీ 2-3 రోజుల్లో టికెట్లు కొనుక్కున్నారంట.
సో అయితే మొత్తంగా ఇక్కడ చూస్తే డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజు వరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ చూస్తే కోర్టు మాత్రం కేవలం అంటే మేమేమీ స్పెసిఫిక్గా వద్దని చెప్పట్లేదు, ఇది ప్రభుత్వాలు చూసుకోవాలని ఇండైరెక్ట్గా అలా చెప్పింది అనుకోవచ్చు. అది ప్రభుత్వానికి వదిలేసిందండి వెరీ క్లియర్గా. ఓకే, ఇప్పుడు ఆ ప్రైజెస్ పెంచాలి లేదా అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంది. ఇది ప్రభుత్వ నిర్ణయం. ఇవాళ మేము ఏమంటున్నాం, మీ ఒక టీవీ ఛానల్ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంది అంటే, రిక్వెస్ట్ చేసేది ఏంది హంబుల్గా, ఒక తెలంగాణ వాదిగా, ఒక అడ్వకేట్గా మేము చేసిన ఈ ఒక సంవత్సరము ప్రయత్నము ఒక షేప్కి తీసుకొచ్చాము. మీరు కూడా మా ఒత్తిడికో లేకుంటే ప్రజల ఒత్తిడికో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కూడా పోయిన సంవత్సరం డిసెంబర్ జనవరిలో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏది దేర్ విల్ నాట్ బి ఎనీ బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్, ప్రైజ్ హైక్స్, నేను ఈ సీట్లో ఉన్నన్ని రోజులు ఇవ్వరు అని చెప్పారు. సరే, మళ్ళీ మధ్యాహ్న వచ్చినాయి, దాన్ని మళ్ళీ మేము అడుగుకున్నాము. మరి మీరు అప్పుడు ఏమన్నారు అంటే మాకు తెలవక ఇచ్చారు. అప్పుడు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఈ యూటర్న్, రేవంత్ రెడ్డి యూటర్న్ ప్రభుత్వము, నాలుగే లేదు, అది లేదు, ఏదో లేదు అన్నారు. సరే, అప్పుడు మళ్ళీ మీరు ఏమన్నారు అంటే మాకు తెలవకుండా ఇచ్చారు అని. మొన్న కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కూడా అదే అన్నారు. ఏది మన అఖండ అప్పుడు కూడా నా దగ్గర రావద్దో, నాకు తెలవకుండా జరుగుతున్నాయి ఇవన్నీ అని క్లియర్గా అన్నారు. ఈరోజు కూడా మేము కోర్టులో వాదించిన టైంలో చెప్తున్నారు మన ఫ్రెండ్స్ కొందరు, టీవీ 9లో అక్కడిక్కడ టీవీ ఛానళ్ళలో చూపించారు బైట్స్ ఆ వెంకరెడ్డి గారి అని. సో నేను ఏమంటున్నాను అంటే, ఇక్కడ మీరు సినిమా ఇండస్ట్రీస్ని ఇద్దరిని ముగ్గురిని నమ్ముకుంటే మాత్రము మీది కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం ఉన్నట్టు ఏదో కర్ణాటకలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది, ఇప్పుడు తెలంగాణలో కూడా పోతుంది. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చండి. మీరు ఇవాళ గొప్ప సీతాదేవికి గాంక అగ్ని పరీక్ష ఎట్లుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక అగ్ని పరీక్ష. ఇస్తారా? సరే, కోర్ట్స్ ఇవ్వలేదు, నేను క్లియర్గా చెప్తున్నాను, విడదీసి చెప్తున్నా, కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు. కోర్టు ఓన్లీ సెడ్ లోవర్ కోర్టు ఇచ్చిన సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ మీకు వర్తించదు అన్నారు. ఎక్కడ డివిజనల్ బెంచ్ వీళ్ళిద్దరు ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఇచ్చిన లెటర్స్ని మీరు పరిగణలో తీసుకోండి, వాళ్ళు అడిగిన అవన్నీ ఇవ్వండి అని లేదు. కాబట్టి మీరు కనుక జీవో ఇవాళ మెమో ఇస్తే మాత్రము మీరు యు ఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ క్యాపిటలిస్ట్. ఎట్లయితే రాహుల్ గాంధీ గారు మోడీ గారిని మీరు అదానీ అంబానీ కోసం అన్నారో, అట్లా మేము రేవంత్ రెడ్డి గారిని రేపటి నుంచి అనవలసి వస్తుంది. ఒకవేళ టికెట్ రేట్స్ పెంచితే మీరు ఓన్లీ రాజాసాబ్ కోసము, మనశంకర్ వరప్రసాద్ కోసము తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల మందిని బలి చేసిన అనవలసి వస్తుంది. దాంట్లో మాత్రం బేషజాలు ఏం లేవు. నేను నల్గొండ బిడ్డని, మా ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేమైతే నిలదీస్తాము వెరీ క్లియర్గా. ఇది మీరు హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మన తెలంగాణ పరువు పోతుంది. సరే, ఇప్పుడు కోర్టులు కొన్ని దగ్గర న్యూట్రల్గా ఉంటాయి, కొన్ని దగ్గర వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వానికి లేదు కదా, ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి కదా. మరి అదే చెప్తున్నా, ఇవాళ సీతమ్మకి ఉన్న అగ్ని పరీక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉంది. చనిపోయిన మహిళ పేరు కూడా రేవతి. ఆత్మసాక్షిగా మీరు పరిశీలించుకోండి. ఆ రోజు ఇలానే ఫైట్ చేసిన, ఆ రోజు ఇదే అల్లు అర్జును, అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు 25 లక్షలే ఇస్తామన్నారు ఫస్ట్ ఆ చనిపోయిన మహిళ కుటుంబానికి. నా స్టాండ్ కోసము నేను కొట్లాడినా. నేను చాలా ప్రైడ్గా చెప్తున్నా, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు అంటే ఆ కుటుంబానికి నేను 2 కోట్ల నుంచి 3 కోట్ల పైసలు ఇప్పించిన. తెలంగాణతో వచ్చినందుకు ఎంతమంది బాగుపడ్డారో తెలియదు. అది కేసీఆర్ కుటుంబం. నిన్న కవిత గారు కూడా చెప్తున్నారు, నాకే అన్యాయం జరిగింది, మా నాయన నాకు అన్యాయం చేసిండు, మా అన్న అన్యాయం చేసిండు, మొత్తం ఆస్తి అంతా డబ్బులంతా హరీష్ రావు చేసుకుండా. నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, ఆమె ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఏ ఎమ్మెల్సీ హర్ లాస్ట్ స్పీచ్ ఈజ్ దట్ వన్ ఏడ్చుకుంటూ చెప్పింది. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము ఆ రోజు మా గొంతిప్పి టీవీ ఛానల్లోకి వచ్చి అందరినీ తట్టి తలిపి లేపి నా పైసలతో ఖర్చు పెట్టుకొని ఆ బాధితురాలకి, ఆ కుటుంబానికి జరిగింది. ఈ రోజు కూడా ఆ అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నేను అప్పుడో ఫోన్ చేసి కనుక్కుంటా, కిమ్స్ హాస్పిటల్ ఎవరైతే ఇచ్చారో ట్రీట్మెంట్, డాక్టర్ విష్ణు, ఇవాళ ఇంటర్వ్యూ ముఖంగా చెప్తున్నా. సో ఇంత బ్యాక్గ్రౌండ్ మేము వర్క్ చేసి వచ్చి
ఇవాళ మీకు ఆ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఆ డివిజనల్ బెంచ్ నుంచి వచ్చిందని చెప్పి ప్రభుత్వము సంకలు గుద్దుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఇద్దరు సినిమా ప్రొడ్యూసర్లు ఎంబట్టి తిరిగితే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఓకే, వెరీ క్లియర్ ఐఎమ్ టెలింగ్, బాధతోటి చెప్తున్నా. ఇది మన ప్రభుత్వం, నా ప్రభుత్వమే కాదంటలేను, మేము ఎన్నుకున్న ప్రభుత్వమే. కానీ దిస్ ఈజ్ ద ఫైర్ టెస్ట్. ఇవాళ మీరు ప్రజల వైపు ఉంటారా, ప్రొడ్యూసర్స్ వైపు ఉంటారా? ప్రొడ్యూసర్స్ ఇద్దరు, ప్రజలు 4.5 కోట్లు, 119 మంది నియోజకవర్గాలు, 17 మంది ఎంపీలు. యూ డిసైడ్ విచ్ సైడ్ యూ వాంట్ టు బి. ఇది నేను ఎవరిని వార్నింగ్ అనుకోకండి, నా విన్నపం అనుకోండి. సో ఇది మొత్తంగా అయితే ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది అంతే. బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్. ఇప్పుడు వాళ్ళు దోషి ఇండివిజువల్గా మీ జోబులో నుంచో నా జోబులో నుంచో తీసుకుపోయి దోషి ఈ ఫ్రై హైక్ అని అదని ఇదని చెప్పి ఇద్దరు ప్రొడ్యూసర్కి ఇస్తారా? లేదు, మీరు సినిమా తీసింది మీ ఇష్టము, లాభ నష్టాలు వస్తే ఇప్పుడు సినిమా ఉన్నాయండి, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉంది, లేకుంటే జెట్ ఎయిర్లైన్స్ ఉంది. లాభ నష్టాలు లాస్ వస్తే ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళకి తెలిసి తీసుకున్నారు. ఆ రోజు ఎవరు చెప్పిండు? ఈ రాజాసాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పటికే మా యుద్ధం స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ మీద, ప్రైస్ రైజ్ మీద. అప్పుడు బడ్జెట్ తగ్గించుకోవాలి కదా. అంటే వాళ్ళకి ఏంది, తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మనకి అనుగుమణిగుంటారు అనే ధీమాతోటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవాళ 1000 రూపాయలు. ఇవాళ ఇంకా మా పోరాటము జరిగినప్పుడు ఏది పుష్ప మీద ఓన్లీ 800. ఇవాళ వీళ్ళు బేషరతుకు 1000 రూపాయలు అడుగుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తారు, కోమటిరెడ్డి గారు ఇచ్చేస్తారు, మాకు ఆయన ఎంత అంటే అంత అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అపహాస్యం నవ్వుల పాలు చేస్తున్నారు. నేను అందరితో మాట్లాడతాను. నాకు ఎవరు తెలంగాణ, ఆంధ్ర, అదర్ నార్త్ ఇండియాలో ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ లాఫింగ్ ఎట్ అవర్ పొలిటికల్ లీడర్షిప్. మీరు నవ్వుల పాలయ్యి మమ్మల్ని నవ్వుల పాలు చేస్తున్నారు. కాబట్టి ఇది మీకు అగ్ని పరీక్ష. మీరు కనుక ఇస్తే ఒకటి కోర్టుకు వెళ్తాము, మళ్ళీ మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తాము సింగిల్ జడ్జి మీద, మాకు ఫేవరబుల్ ఆర్డర్ వస్తుంది. ఓకే, ఐఎమ్ కాన్ఫిడెంట్. బట్ ప్రజా జీవితంలో మాత్రము మీరు అపాసు పాలవుతారు. మీరు ఏదైతే చెప్తున్నారో బట్టి గారు రోజు పొద్దున్న లేస్తే ప్రజా పాలన అని ప్రజాకు భవన్లో ఉంటున్న బట్టి గారు, అనసూయమ్మ గారు, ఇది మన సీతక్క గారు, వీళ్ళందరూ మాత్రం నవ్వుల పాలవుతారు. రేపటి నుంచి మీరు రేపు వచ్చే లోకల్ బాడీస్ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీలో, మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీరు నవ్వుల పాలవుతారు. మీరు చెప్పేది ఒకటి, చేసేది అల్టిమేట్గా అందరు సొమ్ము తీసుకెళ్ళి నీళ్ళైనా నిధులైనా నియామకాలైనా తీసుకుపోయి మీరు ఏది ఆంధ్రోళ్ళకి ఇస్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు నీళ్ళు ఆల్రెడీ పోయినాయి పంచాయతీ. మీరు ఎంత పీపీటీ చేసినా ఏది వేసినా ఆడ ఈ పీపీటీకి హరీష్ రావు గారి ఉత్తమ్ గారి పీపీటీకి హరీష్ రావు పీపీటీకి క్లాష్ అయిపోయింది. ఆడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మీ గురువు గారు చంద్రబాబు గారు ఇవాళ కూడా పోలవరంలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మనం బేషిజాలు లేవు, మనం కూర్చొని మాట్లాడుకుందాము ఏదేదో మాట్లాడుతున్నారు. అల్టిమేట్గా ఇది ఉన్నది నీళ్ళ దగ్గర. ఇప్పుడు నిధుల దగ్గర మీరేం చేస్తున్నారు? ఇట్లా దోచుకొని ఇచ్చేస్తున్నారు. ఆ రోజు కూడా నారాయణ చైతన్య మేము దీన్ని తీసేస్తాము, దీన్ని జాతీయం చేసేస్తామన్నారు. ఏ ఒక్క స్కూల్ని జాతీయం చేయలే. ఏదో మీరు అది 10,000 మందో 20,000 మందో టీచర్లకి ఇచ్చినామని ఎల్బీ స్టేడియంలో చెప్పి, మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ వచ్చినోడే గొప్పోడు కాదు, తెలుగు వచ్చినోడే మంచోడు, నేను ఎక్కడి నుంచి వచ్చినా అనేది కథలు కాకరకాయలు చెప్పిండ్రు. ఇలా ముఖ్యమంత్రి మీకు ఇంగ్లీష్ రాకున్నా కానీ ప్రతి పౌరుడికి, ఇప్పుడు వాళ్ళ డాక్టర్ ఏం చదువుకుంది, ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు మనవడే కదా మన ఫుట్బాల్ ఆడింది, ఆయన ఇంగ్లీష్ మీడియం చదువుతుండా లేదా తెలుగు మీడియంలో మీ మాదిగానే తాతను చూసి మనవాడు తెలుగు మీడియం చదువుతుండా? కాబట్టి మీరు చెప్పేది, మీరు ఏమో హరీష్ రావుని, కేటీఆర్ జస్ట్ మీకన్నా ఎక్కువ ఇంగ్లీష్ వచ్చిందని ఒక్కని గురించి మీరు మొత్తం దేశం తెలంగాణ మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, నామాదిగా ఉండండి అని చెప్తున్నారు. మీకంటే మీరు మళ్ళీ అదే అంటారు, నాకేదో అనుకోకుండా అదృష్టంగా. అందరికి అదృష్టం కలిసి రాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేము చదువుకున్న బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి, నాకు అదృష్టం కలిసి రాలే, నేను ఎమ్మెల్యేని కాలే, మినిస్టర్ని కాలే, సీఎంని కాలే. అట్లా అని చెప్పి నేను ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పొద్దు కదా. కాబట్టి ఆయనకి ఏమవుతుంది అంటే ఓన్లీ టార్గెటింగ్ కేటీఆర్ తోటి ఈ నీళ్లు నిధులు నియామకాల ద్వారా ఇంకో పెద్ద సబ్జెక్ట్ ఉంది. అది ఏంటిది? మీరు లెక్కలు తీయండి.
ఇవాళ హైదరాబాదులో మీరు ఏమంటున్నారు, మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది అంటున్నారు. నిన్న మన నిన్న హిల్ట్ పాలసీలో శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారు, 50 సంవత్సరాల క్రితం మేము ఎక్కడ ఊరవతలు ఇచ్చిన ఉప్పలు, చర్లపల్లి అవన్నీ ఇండస్ట్రియల్ సెటిల్ అయినాయి, 50 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచే లోపల నగరం ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నారు. ఓకే, ఇందులో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు? ఇవాళ ఎంతమంది ఉన్నారు? మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు, నాట్ ఓన్లీ ఆంధ్ర ఫెలోస్, దే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్త్ ఇండియన్స్, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ని. కాబట్టి ఇక్కడ మరొక శివసేన లాంటి పార్టీ పుట్టి ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఒకటైన ఉద్ధవ్ ఠాకరే, ఎవరు రాజ్ ఠాకరే, ఆ టైపులో మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాగో ఫెయిల్ అయిపోయింది. అబ్జల్యూట్లీ వాళ్ళు ఫెయిల్ అయినరు, ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోయినప్పుడే వాళ్ళు అయిపోయింది వాళ్ళ తెలంగాణ మీద. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సినిమా టికెట్ల గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా ఇది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అనుకో. అవునండి, ఇది ప్యూర్గా ఇవ్వాలన వద్దా అనేది ఈ ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు గారి చేతిలో ఉంది. ఓకే, ఇది సో మొత్తంగా ఏదేమైనా టికెట్ రేట్స్ హైక్స్ గురించి అయితే ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. సో మరి అది ఇస్తుందా ఇవ్వదా అనేది సో వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం అని కూడా, ఒకవేళ ఇస్తే మాత్రం దీని మీద ఊరుకోమని కూడా సో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంటర్వ్యూస్ మళ్ళీ కావాలంటే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.